హలో నమస్తే. నేను రవిశేఖర్. గుంచి కవర్లకి స్వాగతం. ఈ ఎపిసోడ్‌లో ఒక అద్భుతమైన రచయిత గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన్ని కలుసుకొని కాసేపు కబుర్లు చెప్పుకొచ్చాను. ఆ మాటల్ని మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే అంతకుముందు ఓ చిన్న ఉపోద్ఘాతం, పనిలో పనిగా ఒక మంచి పుస్తక పరిచయం. వినండి. ఉణుదుర్తి సుధాకర్ గారు. ఈయన ఒక రిటైర్డ్ మెరైన్ ఇంజినీర్. నిజానికి రిటైర్ అయిన తర్వాతే ఆయన చాలా సీరియస్‌గా రచనలు చేయడం ప్రారంభించారు. ఆయన కథాసంపుటి 'తూర్పు గాలులు' అనేది గతంలో కూడా నేను నా ఛానల్‌లో పరిచయం చేశాను. ఈ మధ్యనే అది కన్నడంలో కూడా ట్రాన్స్‌లేట్ అయ్యింది. అలాగే ఇతర నవలలు 'యారాడకొండ', 'చెదిరిన పాదముద్రలు', 'చలిచీమల కవాతు' ఇలా అద్భుతమైన రచనలు ఆయనవి ఉన్నాయి. అంతేకాదు ఆయన మెరైన్ ఇంజినీర్‌గా అనేక దేశాలు చుట్టొచ్చారు. ఆ విశేషాలు కూడా చాలా ఆథెంటికేటెడ్‌గా ఆయన ఆహ్, తెలియజేస్తారు, చెప్తారు. ఇంట్రెస్టింగ్‌గా కూడా చెప్తారు. సుధాకర్ గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. ఇక్కడే టెక్కలిలో వాళ్ళ తల్లిదండ్రులు టీచర్స్‌గా ఉండేవారు. ఆయన విశాఖపట్నంలోనే చదువుకున్నారు కూడా ఏవిఎన్ కాలేజీలో. విశాఖపట్నంలో చదువుకుంటున్నప్పుడే ఈ సముద్రం, ఈ సముద్రం మీద తిరిగే ఓడలు ఇవన్నీ కూడా చాలా అబ్బురపరిచాయండి. అందుకే ఆయన మెరైన్ ఇంజినీరింగ్ కోర్సెస్ పర్సూ చేశారు. ఈ మధ్యే ఆయన ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి కూడా పొందారు. ఈయన రాణి శర్మ గారితో కలిసి తీసుకొచ్చిన మరో అద్భుతమైన పుస్తకం 'తథాగతుని అడుగుజాడలు'. ఇది హెచ్బిటి వారి ప్రచురణ. 'తథాగతుని అడుగుజాడలు' ఈ ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నం చుట్టూ ఉన్న బౌద్ధారామాలు వీటన్నిటినీ మనం ఈ పుస్తకం ద్వారా దర్శించవచ్చు. రాణి శర్మ గారు చరిత్రకారులతోని, ఔత్సాహికులతోని ఈ ప్రదేశమంతా విస్తృతంగా పర్యటించి అనేకమైన విశేషాలు, బౌద్ధం తాలూకా ఆనవాళ్ళు, దొరికిన అవశేషాలు వీటన్నిటినీ దీంట్లో పొందుపరిచారు. విశాఖపట్నంలో ఉంటున్న నాకు, అరే నా చుట్టూ ఇంత రిచ్ చరిత్ర ఉందా, అద్భుతమైన ఆరామాలు ఉన్నాయా, అలాగే చాలా రేర్ అవశేషాలు దొరికాయా అని చెప్పి చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను, గొప్పగాను అనిపించింది. ఉదాహరణకి ఇక్కడ శ్రీకాకుళం దగ్గర ఉంటున్న సాలిహుండం, కళింగపట్నం, విజయనగరం దగ్గర రామతీర్థాలు, సరిపల్లిగుట్ట, గుడివాడ దిబ్బ, విశాఖపట్నం దగ్గర తొట్లకొండ, బావికొండ, మాధవదార, పావురాలకొండ, గోపాలపట్నం, పెదవుప్పలం, లింగరాజుపాలెం, కొత్తూరు, అనకాపల్లి దగ్గర బొజ్జనకొండ ఇలా ఇక్కడికిక్కడే 14 ఆరామాలు బయటపడ్డాయంటే చూడండి. ఈ రాణి శర్మ గారు ఈ పురాతత్వ విషయాల మీద రీసెర్చ్ చేస్తూ పురాతన కట్టడాలను, భారతీయ సంస్కృతిని, చరిత్రని ప్రతిబింబించే ఈ హెరిటేజ్ కట్టడాలని పరిరక్షించుకోవడం కోసం ఆవిడ నిత్యం కృషి చేస్తూ ఉంటారు. కళింగ యుద్ధం తర్వాత బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు ఒక శాసనంలో తెలియజేశాట, ప్రకటించాట. ఈ ఈ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ ధర్మం ఆల్రెడీ నెలకొని ఉంది. దీన్ని ఇతర ప్రాంతాలకి పరిచయం చేయవలసిన అవసరం ఉంది, ప్రచారం చేయవలసిన అవసరం ఉంది అని ఆయన భావించాట. అంటే క్రీస్తు పూర్వం 304, 232 కాలం మధ్యకాలంలోనే బౌద్ధం ఇక్కడ విరాజిల్లింది అనే విషయం మనకు అర్థమవుతున్నది. ఇక్కడ మాధవదారిలో మధ్యయుగం కాలం నాటి ఒక వైష్ణవాలయాన్ని మరమ్మతులు చేస్తూ ఉంటే పెద్ద పెద్ద ఇటుకలు దొరికాయట. ఈ ఇటుకలు ఇక్కడికి దగ్గరలో ఉండే బౌద్ధారామాల్లో దొరికిన ఇటుకల్ని పోలి ఉన్నాయట. అంతేకాదు ఇలాంటి ఆనవాళ్ళు సింహాచలం కొండ మీద కూడా ఉన్నాయని చెప్తారు ఈ పుస్తకంలో. ఈ ప్రాంతాల్లో ఇంటి పేర్లు కూడా చూడండి, బుద్ధవరపు, బుద్ధాల ఇలాంటి ఇంటి పేర్లు మనకు కనిపిస్తాయి ఇప్పటికీ కూడా. అలాగే ఊళ్ళ పేర్లు చూడండి, సంఘివలస, బుద్ధాం, ఈ ఊళ్ళ పేర్లు మనకు కనిపిస్తాయి. నిజానికి విజయనగరంలో, విజయనగరం దగ్గర ఉన్న రామతీర్థాల పేరు ఆరామతీర్థ అంట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బుద్ధుడు జీవించి ఉన్న కాలంలోనే బింబిసారుడు ఈ బౌద్ధ భిక్షువులకి కాషాయ వస్త్రాలు సమర్పించుకున్నట్ట. అంటే ఆ బౌద్ధ ధర్మం నుంచే కాషాయ వస్త్రాలు ధరించడం అనేది వచ్చిందని మనకి బోధపడుతున్నది. అలాగే మన తొట్లకొండ మీద, బావికొండ మీద ఒక రకమైన పొద కనిపిస్తుందట. ఆ పొదల నుంచి తీసిన ఆకుల్ని మనం నూరితే ఒక గాఢమైన గోపీ రంగు వస్తుందట.
అక్కడ ఉన్న ఈ రాతి నీటి తొట్టెలు, ఈ పర్టికులర్ ఆకులు, గోపీ రంగునిచ్చే ఆకులు, వీటన్నిటిని గమనిస్తే బౌద్ధ భిక్షువులు, అక్కడ ఆరామాల్లో ఉండే బౌద్ధ భిక్షువులు ఈ రంగుల్ని అద్దుకొని వస్త్రాలు ధరించేవారన్న విషయం మనకి అవగతమవుతుంది. అలాగే బౌద్ధారామాల్లో కట్టడాలు, స్నానాల గదులు కానీ, ఈ మరుగుదొడ్ల సమూహాలు కానీ, వీటన్నిటిని చూసినట్టయితే అప్పటికే నాగరికత ప్రమాణాలు ఎలా పాటించారో మనకి బోధపడుతుంది. అవన్నీ శాశ్వత కట్టడాలుగా కూడా అప్పట్లో చేశారు. అలాగే స్త్రీలు, ఈ రచయితలు చెప్తారు, బహుశా ప్రపంచంలోనే మొదటి మహిళా ఉద్యమం సాధించిన విజయం ఏమంటే స్త్రీలు సంఘంలో చేరుతామని ఉద్యమం చేశారట, పోరాటం చేశారట. బుద్ధుడు వాళ్ళని చేర్చుకున్నట్ట ఫైనల్గా. అయితే అతను ఎంత అభ్యుదయంగా ఆలోచించాడంటే ఆ రోజుల్లోనే స్త్రీలని సంఘంలో చేర్చుకున్న వెంటనే కొన్ని ఆదేశిక సూత్రాలు ఆయన ప్రకటించట. అవేమంటే భిక్షువులు మగవాళ్ళు భిక్షుణులని, స్త్రీలని తమకి చాకిరీ చేసేందుకు వినియోగించరాదు. అలాగే వారిని లైంగిక వేధింపులకు గురి చేయకుండా కొన్ని నిబంధనలు. అప్పట్లోనే అంత అభ్యుదయంగా ఆయన ప్రకటించాడంటే చూడండి. ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించండి, ధర్మం తప్ప మోక్షానికి మరో మార్గం లేదు అని చెప్పిన బుద్ధుడి మాటలు ప్రపంచ శాంతికి, వ్యక్తిగత ప్రశాంతతకి ముఖ్యమని నేనైతే భావిస్తున్నాను. ప్రధానంగా ఈ రోజుల్లో ప్రపంచ శాంతికి చాలా అవసరం. మరోసారి బుద్ధుణ్ణి చదవాల్సిన అవసరం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడే నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. మన సుధాకర్ గారిని కలిసి వచ్చాను. మేము మాట్లాడుకున్న మాటల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వినండి. సార్, మీ కథల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు, దానికి సంబంధించిన చారిత్రక అంశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. తూర్పుగాళ్ళు కానివ్వండి, ఇతర కథలు కానీ, ముఖ్యంగా యారాడకొండ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి సంబంధించే రాశారు నవల. సో చారిత్రక అంశాలు ప్రధానంగా కథలో చూపిస్తారు, ఫస్ట్ పాయింట్. రెండోది బౌద్ధానికి సంబంధించిన అంశాలు. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బౌద్ధం ఆనవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి అనే విషయం మీ కథల ద్వారా చాలా చక్కగా తెలుస్తున్నది. ఒక చరిత్ర పాఠం ఉంటుంది దాంట్లో, ఆ కథలో చరిత్ర పాఠం కూడా ఉంటుంది. సో దానికి మీరు అసలు కారణం ఏమిటి? చరిత్రక అంశాలు కానీ, లేకపోతే బౌద్ధాన్ని ప్రధానంగా మీ కథల్లో చూపించడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమై ఉంటుంది? అలాగే రెండు, ఇంకా ఈ మధ్యన ఈ తథాగతుని అడుగుజాడలు, ఈ పుస్తకం రాణి శర్మ గారు మీరు కలిసి ప్రచురించిన ఈ పుస్తకంలో ప్రత్యేకంగా బౌద్ధానికి సంబంధించిన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అదేదో తెలుగు సినిమా పాటలో ఉంటుంది కదా, నా కనులు నీవిగా చేసుకొని చూడు అని. మేము పూర్తిగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉండే ఆరామాలన్నింటినీ చూసినట్టే ఉంది పుస్తకం చదువుతూ ఉంటే. సో ఇది చాలా చక్కగా కనిపించింది. ఈ ఉత్తరాంధ్ర సాహిత్యంలో మీ కథల్లో ఎక్కువగా కనిపించింది. అఫ్కోర్స్ నిజానికి గురజాడ గారి కథలో కూడా మీ పేరేమిటి దేవుళ్ళారా, మీ పేరేమిటి దాంట్లో శాస్త్రులు గారు, బాగా ఆర్థోడాక్స్ గురువు గారు, బౌద్ధాన్ని ఒక తిట్టు కింద శిష్యుల్ని తిట్టడానికి, బౌద్ధులు అని తిట్టడానికి ఉపయోగించుకునేవాడు కాస్త శిష్యుల ద్వారా బౌద్ధం గురించి తెలుసుకొని ఇతను మహానుభావుడురా, మహావిష్ణువు అవతారమే అని మళ్ళీ ఒక అవతారాన్ని, బుద్ధుడిని ఒక అవతారం చేసిన విషయం గురజాడ కథల్లో కూడా అక్కడ బౌద్ధం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బౌద్ధం ఇన్ఫ్లుయెన్స్ని సాహిత్యంలో చూపించారు. మొట్టమొదట నేను పెరిగిన కుటుంబ వాతావరణం వల్ల సాహిత్యం అన్న, చరిత్ర అన్న ఒక ఆసక్తి ఏర్పడింది. చిన్నప్పటి నుంచి నేను చదివింది ఇంజనీరింగ్ అయినా ఆసక్తి కొనసాగింది. పాఠకుడిగా ఎన్నో నా చేతికి అందిన పుస్తకాలన్నీ చదువుతూ వచ్చాను. మా ఇంట్లో కూడా పుస్తకాలు, వాతావరణం అంతా ఉండేది, చర్చలు జరుగుతూనే ఉండేవి. అది ఒకటి. రెండవది ఏంటంటే చదవగా నేను అసలు రాయడం అనేది నేను రిటైర్ అయిన తర్వాత మొదలుపెట్టాను. అంతవరకు కాలం పాఠకుండే, ఒకటి ఉండేది, ఇప్పుడు రాశాను కానీ పెద్దగా నచ్చలేదు నాకు కూడా. కానీ మొత్తం మీద 2 అడుగులు ముందుకు వెళ్ళాలంటే 4 అడుగులు వెనక్కి నడవాలి అని నేను అనుకుంటాను. అప్పుడే మనం ముందు గెంతగలం, అంటే పెద్ద ఒక జంప్ చేయగలం.
వాళ్ళు జంప్ చేయాలనుకున్నప్పుడు వెనక్కి వెళ్ళాలి. అంటే మనం అసలు ఎవరు, ఏంటి, ఇక్కడికి ఎలా వచ్చాము, మన సమాజం, దాని పుట్టుక ఏమిటి, దాని పరిణామాలు ఏమిటి, ఈ సమాజంలో వస్తున్న మార్పులకు వాటి వెనక ఉన్నటువంటి గతి సూత్రాలు ఏమిటి, దేన్ని ఈ సమాజం నడిపిస్తోంది. అలాగే మనుషులు కూడా మన ముందు తరం వాళ్ళు వేరు, మనం వేరు, మన తర్వాత తరం వాళ్ళు వేరు. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో మార్పులు చాలా తొందరగా జరుగుతున్నాయి. పెద్ద మార్పులు జరుగుతున్నాయి తక్కువ కాలంలో. ఈ మార్పులన్నిటి వెనకాల అటు మనుషుల్లోనూ ఇటు సమాజంలోనూ కూడా వాటిని నడిపిస్తున్నటువంటి శక్తులు ఏమిటి అని నాకు కొంత ఆసక్తి ఉంది. ముఖ్యంగా కొంతమంది గురువు అనండి, వ్యక్తులు అనండి, ఆర్ఎస్ రావు గారు అని ఒక ఆయన ఉంటాడు, ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు. ఆయన ప్రభావం నా మీద ఉందని చెప్పగలను. అలాగే డిడి కోశాంబిని చదివిన తర్వాత, అలాగే రాహుల్ సాంకృత్యాన్ని చదివిన తర్వాత, అలాగే ఈహెచ్ కార్, ఎరిక్ హాబ్స్బామ్, ఇలా కొన్ని చదివిన తర్వాత సరే వాళ్ళ పద్ధతులు వాళ్ళు చెప్పారు. మన సమాజానికి సంబంధించి, మనకు చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధించి ఈ చరిత్ర ఎలాగ మనం అధ్యయనం చేయాలి, ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలాగ ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే ఆల్ హిస్టరీ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ అని కొంతమంది అంటారు. అది కొంత వాస్తవం కూడా. అంటే ఎవరి చరిత్ర వాళ్ళకు ఉంటుంది. అంటే ఇవాళ మనం చూసినట్లయితే దళితులకి వాళ్ళ చరిత్ర వాళ్ళకు ఉంది, గిరిజనులకి వాళ్ళ చరిత్ర వాళ్ళకు ఉంటుంది, అలాగే స్త్రీలకి సంబంధించి వాళ్ళ చరిత్ర వాళ్ళకు ఉంటుంది. చరిత్ర అనేది ఏకాండిగా ఒకేలాగా ఉండదు. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, అది మనం కాదనలేము. అయితే ఆ ఫ్యాక్ట్స్ కాకుండా అసలు చరిత్ర ఇందాక చెప్పిన చారిత్రక క్రమం ఏదైతే ఉందో, ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మన దృష్టిని బట్టి, మన ఆలోచనను బట్టి, మన అవగాహన బట్టి మారుతూ ఉంటాయి, భిన్నంగా కూడా ఉంటాయి. అంచేత అందరి చరిత్ర ఒకటి కాదు, అది ఒకటి తెలుసుకున్నాను. అంచేత ఈ చరిత్రలో ఈచ్ కార్ ఒక మాట అంటాడు, ఏమంటే చరిత్ర అనేది గతానికి వర్తమానానికి నిత్యం జరిగే సంభాషణ అంటాడు. అది నిత్యం జరుగుతున్నది, ఒక రోజు మూసిపోయే సంభాషణ కాదు. అంచేత ఈ సంభాషణలో జరుగుతున్నప్పుడు ఆయన ఈచ్ కార్ ఇంకో మాట కూడా అంటాడు. ఏమంటాడంటే మన వర్తమానమే మన గతాన్ని నిర్దేశిస్తుంది అంటాడు. మనం ఏమనుకుంటాం, మన గతాన్ని బట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాం అనుకుంటాం, కానీ మనం ఇవాళ ఇక్కడ ఉండబట్టి మన గతం మనకు ఇంకోలా కనబడుతుంది అని చెప్పినప్పుడు, ఇవన్నీ మన ఈ దృష్టితో చూసినప్పుడు మన చరిత్ర ఏంటో. నేను కళింగాంధ్ర ప్రాంతం వాడిని. నేను మా సొంత ఊరు ఏది అంటే విశాఖపట్నం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, అది వేరే విషయం. మరి నా చదువు అంతా శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఎందుకంటే మా అమ్మ నాన్న టీచర్స్, వాళ్ళు అక్కడ జిల్లా పరిషత్లో పనిచేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుని అక్కడ చేశారు. అందువల్ల మా తర్వాత మా నాన్న వాళ్ళ వైపు పూర్వీకులందరిది బరంపురం. అంచేత నా ప్రాంతం ఏమిటి అంటే బరంపురం, విశాఖపట్నం మధ్యన కళింగాంధ్ర అనుకోవచ్చు. కళింగాంధ్ర అంటే కళింగాంధ్ర అనుకోవచ్చు. కళింగాంధ్రే. అసలు కళింగ దేశం అనేది మహానది నుంచి గోదావరికి ఉన్న మొత్తం పెద్ద విశాలమైన దేశం. ఈ దేశానికి, ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టతలు కొన్ని ఉన్నాయి చారిత్రకంగా. వాటిని ఎక్కడో చోట ఇందాక చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడో చోట వాటిని వెలుగులోకి తీసుకురావాలి, లేదంటే చర్చకి పెట్టాలి, లేదంటే ముందు నేను తెలుసుకోవాలి. సరే, నేను రాయడం చెప్పడం అది వేరే విషయం, కానీ నా శక్తి మేరకు చెప్పగలుగుతానేమో అది వేరు. కానీ ముందు నాకు ఆసక్తి కొద్దీ నేను చదివి కొంత తెలుసుకున్నాను. తెలుసుకున్న మీదట కొంతమందితో చర్చించిన మీదట కొన్ని విషయాలు నాకు తెలిసాయి. అయితే ఈ విషయాలు నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించాయి. కొన్ని ఉదాహరణకి బౌద్ధం తీసుకున్నట్లయితే, మన ప్రాంతంలో బౌద్ధానికి ఎంత విశిష్టత ఉండేదా? సరే, కళింగ యుద్ధము, మరి బుద్ధుడు ప్రభావంతో అశోకుడు తీసుకోవడం, ఆ కథ అంతా మనం విన్నదే. కానీ దాని అర్థం ఏంటంటే, కళింగ యుద్ధం నాటికి అప్పటికే బౌద్ధం ఇక్కడ ఉందన్నమాట. మనం అనుకుంటున్నటువంటి కళింగాంధ్ర ప్రాంతము కోస్తా ప్రాంతం. ఈ కోస్తా ప్రాంతం అవడం చేత వాణిజ్యము, నౌకా వాణిజ్యం జరుగుతూ ఉండేది. అదే నౌకల్లో ఈ బౌద్ధ సన్యాసులు, భిక్షువులు, భిక్షుణీలు వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, అసలు దక్షిణ ఏషియా అంతటా కూడా ప్రచారం బౌద్ధం వ్యాపించడానికి ఒక మూలంగా ప్రధానమైన కేంద్రం ఏంటంటే కళింగాంధ్ర దేశం. అంటే బర్మా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, మలేషియా కావచ్చు, మరి ఇండోనేషియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు వెళ్ళడం, అలాగే వాళ్ళు తిరిగి రావడం, ఈ సందర్శన కోసం రావడం, ఇదంతా దీంట్లో కూడా కళింగాంధ్రకు ఒక ప్రాముఖ్యత ఉంది. అందుచేత నేను షిప్లో పనిచేయడం వల్ల నాకు ఆసక్తి కొంత కొనసాగింది.
మ్యారిటైమ్ హిస్టరీ అంటారు. ఆ మ్యారిటైమ్ హిస్టరీ ఆ సబ్జెక్టు ముఖ్యంగా. తర్వాత ఈ బౌద్ధ దశ నుండి మొదలుపెట్టి యూరోపియన్స్ మన దేశానికి చేరుకున్నంత వరకు ఆ పీరియడ్ నాకు రకరకాల ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి నాకు అనిపించింది దాంట్లో. వాటిని నేను కొంత తెలుసుకున్న తర్వాత తెలియజేస్తే బాగుంటుంది. అంటే నేను వ్యాసాలు రాయొచ్చు. మొట్టమొదటి అంటే నేను చరిత్రకారుని కాదు, ఆర్కియాలజిస్ట్ని కాదు, అసలు ఏమీ కాదు. నేను ఒక ఇంజనీర్ని. నా నేపథ్యం అది. విశాఖపట్నం వాడిని. అంటే భాష అంటే ప్రేమ ఉంది, సాహిత్యం అంటే ప్రేమ ఉంది, బౌద్ధం అంటే ఇష్టం ఉంది. అయితే ఇవన్నీ వెనకాతలు ఉన్నప్పటికీ నేను రాయగలనా లేదా అని నాకే తెలియదు. అందువల్ల అప్పుడు ఏమనుకున్నానంటే వ్యాసాలు రాస్తే నేను ఆ చరిత్రకారులతో అకాడమిక్ వ్యాసాలు వాటి స్థాయిలో నేను రాయలేను. నాకన్నా ఎంతో గొప్పగా రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళు మహామేధావులు ఉన్నారు. అంచేత కథల రూపంలో రాస్తే అది నేను కొంత కృషి చేస్తే ఒక కథలా చెప్పగలనేమో. కరెక్ట్. ఆ కథలా చెప్పినప్పుడు పాఠకుల్లో కొంత ఆసక్తి కలిగితే ఎవరు అన్వేషణ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాడికి రీచ్ అయ్యారు అలాగే. అలా రీచ్ అవ్వాలని నా కోరిక కూడా అదే. అంటే ఏం లేదు, నేనేదో నాకు తెలుసు నేను చెప్పానని కాదు. నాకు ఆసక్తి కలిగించిన విషయాల పట్ల పాఠకుల దృష్టిని మళ్లించగలిగితే, కథ రూపంలో చెప్తే వాళ్ళకి ఆసక్తి కలిగితే వాళ్ళ పరిశోధన, వాళ్ళ అన్వేషణ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన పద్ధతులు వాళ్ళు తెలుసుకుంటారు అని నాకు అనిపించింది. అది ఎలా అయిందంటే అసలు ఈ రాయడం బౌద్ధం అనే కాదు, మామూలుగా అసలు మొట్టమొదటి కొద్దిగా ప్రధానంగా ఒక కథ, వార్తాహరులను కథ రాశాను. అది ఏమిటంటే 1857 తిరుగుబాటు. అది ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు. నేను ఎక్కువ ఈ ప్రాంతానికి సంబంధించి రాసినప్పటికీ అది మొత్తం భారతదేశానికి సంబంధించిన కథ అనుకోవచ్చు. ఆ 1857 తిరుగుబాటు అయినప్పుడు అది విఫలమైందని మనకు తెలుసు. అది జరిగి 150 ఏళ్ళు అయినప్పుడు, అంటే 2007లో దాని మీద మార్క్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని ఒక వాల్యూమ్ రాశాడు. అది చాలా అంటే నాకు దాని ఆసక్తికరంగా, ఆయన ఎక్కడో లండన్లో కూర్చొని ఇక్కడ జరిగిన దాని గురించి అంత బాగా రాశాడు అని నాకు ఆశ్చర్యం వేసింది. అది తెలుగులో తీసుకురావాలి, దాని మీద వ్యాస రూపంలో తెలుగు పాటలు మళ్ళీ ఇంకోసారి పరిచయం చేయాలి ఆ సందర్భంగా అని అనుకున్నాను. దాని మీద చాలా నేను చేయగలిగినంత పరిశోధన ఏదో చేశాను. చేసిన తర్వాత అది రాస్తుంటే ఈ వ్యాసం చాలా బోర్గా అనిపించింది. ఎందుకంటే అంతకన్నా బ్రహ్మాండమైన వ్యాసాలు అకాడమిక్ సర్కిల్స్లో ఉన్నాయి. రెండోది, ఈ వ్యాసం రాస్తే ఎవరు చదువుతాడు, ఎంతమంది చదువుతారు, దాంట్లో ఎంతవరకు ఆసక్తి ఉంటుంది అని. ఇలా కాకుండా కథలా రాస్తే ఎక్కువ మంది చదువుతారు, ఎక్కువ మంది చేరుకుంటుంది అని అనిపించింది. అప్పుడు ఏం కథ రాస్తాం, ఎలా రాస్తాం, అది వేరే విషయం. దానికి ఒక కథ వాతావరణం సృష్టించి ఆ కథ రాసినప్పుడు వార్తాహరుల కథ వచ్చింది. దానికి మంచి స్పందన వచ్చింది పాఠకుల నుంచి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇలా రాస్తే కూడా చదివే వాళ్ళు ఉంటారు అని నాకు అర్థమైంది. అది అప్పటి నుంచి ముఖ్యంగా ఈ చారిత్రక అంశాల ఆధారంగా కథలు రాయగలము అని ఒక రాస్తే ఇలా ఇంతమంది పాఠకులు మనం చేరుకోవచ్చు అని ఒక నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత మన ప్రాంతానికి సంబంధించి, నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి సంబంధించి కొన్ని కథలు రాస్తే రాయగలనేమో అని ప్రయత్నిద్దామని ఈ ప్రయత్నం కూడా సాగింది. బౌద్ధం అంటే దాంట్లో ఒక ప్రధానమైన అంశం. ఇది ఈ నేపథ్యము. ఆ కథలు రాసి ఒక 20 ఎన్నో కథలు రాసిన తర్వాత పుస్తకం కింద కొన్ని తీసుకొని పుస్తకం కింద వచ్చింది. ఇటీవల కన్నడ అనువాదం కూడా వచ్చింది. తూర్పుగాలు కన్నడ అనువాదం వచ్చింది. తర్వాత కొన్ని కథలు తమిళ్లోకి అనువాదం అయ్యాయి, కొన్ని బెంగాలీలోకి అనువాదం అయ్యాయి, కొన్ని ఒకటొకటి కథలు రష్యన్లో రాబోతున్నాయి. అలాగా అంటే అది వెళ్ళిపోయింది. అలాగా వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరు నచ్చిన వాళ్ళు అనువాదాలు చేసుకుంటున్నారు. అది సంతోషం. అంటే ఇది ఒక స్పేస్ అక్కడ ఉంది, మనం రాస్తే ఇటువంటి చరిత్రను తెలియజేయడానికి కథ రూపం అయితే అని అనిపించింది. అయితే ఈ ప్రయత్నం చేసిన వాడిని నేను మొదటివాడిని కాదు, ఆఖరివాడిని కాదు. నాకన్నా ఎంతోమంది ఎన్నో రకాలుగా తెలుగులోనే ముఖ్యంగా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎలా ఉందంటే ఇప్పుడు బౌద్ధం మన చరిత్రలో భాగం అయిపోయింది. మన చరిత్రలోని విడదీయలేని భాగం అని కూడా నేను అంటాను. మనకి కళ్ళ ముందు కనబడకపోయినా అది మన చరిత్రలో, మన సంస్కృతిలో అనేక రూపాల్లో ఒకసారి కనబడుతుంది, ఒకసారి స్పష్టంగా కనబడదు. కానీ అది భాగంగా ఉంది, ఇప్పటికీ ఉంది, సజీవంగానే ఉందని నేను అనుకుంటాను. అయితే
వేరే దేశాల్లో ఉంది, అది అది వేరే విషయం. అందువల్ల ఆ చరిత్ర, సంస్కృతి ప్రజల వైపు నుంచి మనం చూసినట్లయితే, అంటే సామాన్యుల వైపు నుంచి మనం చూసినట్లయితే, పాలకులు సరే కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు ఏమీ లేకపోతే అవశేషాల గురించి రాయొచ్చు. అవశేషాలు ఉన్నాయి కదా మనకి, వాటి మీదనే రాయొచ్చు. అందులో భాగంగానే ఈ తథాగత నడుజాడ ప్రయత్నం జరిగింది. ఒకటి అంటే బౌద్ధం అనేది ఒక పార్ట్. అంటే అది అలాగే మన చరిత్రకు సంబంధించి అనేక అంశాలు ఉంటాయి. వాటిని మళ్ళా ఒక దృష్టితో చూసి ప్రత్యేకంగా మన వాటిని ఒక రీడిస్కవర్ అనుకోవచ్చేమో. మళ్ళా మరోసారి వాటిని విజిట్ చేస్తూ వాటిని గురించి తెలుసుకుంటూ కరెక్ట్ అని అనుకున్నాను. అయితే ఈ తూర్పుగాల కథలు అన్న సంపుట్లో ఎలా జరిగిందంటే, అత్యంత ప్రాచీనమైనటువంటి కాలం నుండి ఆధునిక కాలం వరకు ఆ ఆర్డర్లో పెట్టాం కథలు. అవును అవును, రివర్స్ క్రానాలజీ అంటారు. అంటే అది అలా క్రానలాజికల్గా కూడా పెట్టచ్చు, కానీ మేము రివర్స్ క్రానాలజీ పెడదామని అనుకున్నాము. అందువల్ల బౌద్ధ కథలతో మొదలుపెట్టి ఇప్పుడు ఆధునిక కథల వరకు, మధ్యలో శ్రీకాకుళ ఉద్యమం వరకు కూడా వస్తుంది. అవును, అవన్నీ వస్తాయి. ఆ కథలు అన్నీ కూడా ఒక రకంగా చారిత్రకమైన కథలే. ప్రపంచ మార్పులు అంటే ముఖ్యంగా 2 ధృవాల దగ్గర నుంచి పోలార్ వరకు అంటే రష్యా పడిపోవడం దగ్గర ఆ అంశాలు కూడా మీరు కవర్ చేశారు. అవును, అది అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఇవాళ వచ్చేసిందని అందరు గోల పెడుతున్నారు. మొన్న ఆ మధ్యనంతా గ్లోబలైజేషన్ అయిపోయింది అన్నారు, అంతకుముందు అంతా నోట్బందీ అన్నారు, ఇంకేదో అన్నారు, ఏవో జరుగుతుంటాయి. కానీ అవి ఇన్ని రకాల మార్పులు బాహ్య ప్రపంచంలో సంభవిస్తున్నప్పుడు ఒక మనిషి జీవితం మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఒక కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, లేకపోతే సంతోషిస్తుంది, లేకపోతే బాగుపడుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఏవో మార్పులు అయితే వస్తాయి కదా. అయితే అలాగా అవి నాకు ఆసక్తి. అది మన తెలుగు సమాజం మీద, లేకపోతే నాకు తెలిసినటువంటి ఉత్తరాంధ్ర సమాజం మీద ఈ పైన వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఏ మేరకు ఉంది. ఎక్కడైతే మనకేంటి సంబంధం, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోతే మనకేంటి అంటే, సరే అయింది, న్యూస్లో చదువుతాం, లేకపోతే టీవీలో చూస్తాం, సరే కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు, అది మంచిది అంటారు, కొంతమంది చెడ్డదంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ దానివల్ల మనకి కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది ఆ కథలో చూపించడం, అది ఒక కథ దాని మీద రాశాను. దాని మీద అలా అది నాకు ఆసక్తి. ఇప్పుడు అలాగే ఇప్పుడు వచ్చింది, మన పిల్లలకు ఉద్యోగాలు పోతున్నాయి అని ఒక భయం, కొంతవరకు నిజం కూడా అది. అంటే పూర్వకాలం వచ్చిన ఉద్యోగాలు, ఆ రకమైన ఉద్యోగాలు రావు, వేరే రకమైన ఉద్యోగాలు వస్తాయి అని అనుకుంటున్నాము. అంటే దాని యొక్క ప్రభావం ఉంటుంది కదా మన సమాజం మీద, మన కుటుంబాల మీద. ఆఖరికి మనం ఇప్పుడు ఎలా ఉందంటే, నేను వింటున్నాను, ఆడపిల్లల్ని పెళ్లి చేయాలంటే అబ్బాయి ఉద్యోగం అమెరికాలో ఉన్నాడంటే పూర్వం కళ్ళు మూసుకొని ఇచ్చేవారు. అవును, ఇప్పుడు 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకు వాడికి అమెరికా, ఎందుకు మరి రేపు పొద్దున అమెరికా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడే పరిస్థితి బాగలేదు. అంచేత చక్కగా మనకి ఇక్కడే ఉందండి. ప్రపంచంలో జరిగే పరిణామాలు, మార్పులు చేర్పులు మన ఇండివిజువల్ ఎక్కడో మూల నుండి ఒక జీవితం మీద ఉంటుంది. మనకు తెలియకుండానే ఉంటుంది. అంచేత నేను వీటన్నిటికీ దూరం అని మనం అనుకుంటే అది పొరపాటు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం వాటితో అంగీకరించినా విభేదించినా వీటి యొక్క ఫలితాలు మనందరి మీద ఉంటున్నాయి. ఇవాళ ఎక్కువైపోయి ఏంటంటే, ఇంకా ప్రపంచం చిన్నదైపోవడం మూలంగాను ఆ రకరకాల ప్రభావాలు అందరి మీద ఉంటున్నాయి. అది నాకు చాలా ఆసక్తి కలిగించే విషయం. రైట్ సార్, బాగుంది సార్, థ్యాంక్స్ వెరీ మచ్. సుధాకర్ గారు మంచి రచయితే కాదు, మంచి అభిరుచి కలిగిన ఆర్టిస్ట్ కూడా. వారింట్లోకి ఇలా వెళ్ళగానే ఆ గోడల మీద అద్భుతమైన పెయింటింగ్స్, వివిధ దేశాల నుంచి, వియత్నాం, శ్రీలంక, నేపాల్, చైనా, జపాన్ నుంచి సేకరించిన కళాఖండాలు. అలాగే ఒక గోడ మీద అయితే మన భారతీయ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు, ఆర్ట్ ఫామ్స్, పెయింటింగ్స్, ఇవన్నీ కూడా గోడ మీద కనిపిస్తాయి. ఇక లైబ్రరీ అయితే మనం చెప్పక్కర్లేదు. ఒక ర్యాక్ నిండా అయితే వారి కుటుంబ సభ్యులు పబ్లిష్ చేసిన పుస్తకాలతో నిండిపోయింది. వారి సతీమణి వింజగారు సైకాలజీ ప్రొఫెసర్, ఆమె కూడా సైకాలజీ మీద పుస్తకాలు పబ్లిష్ చేశారు. వారి అబ్బాయి జయదీప్ జర్నలిస్ట్, ఆయన కూడా హైదరాబాద్ గ్రాఫిక్ నావెల్ లాంటి పుస్తకాలను పబ్లిష్ చేశారు.
అంతకుముందు పెద్ద పరిచయం లేకపోయినా, సార్ ఇలా హైదరాబాద్ వచ్చా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అనగానే ఆయన చాలా సంతోషంగా ఆహ్వానించారు. వారికి, వారి సతీమణి వింధ్య గారికి ధన్యవాదాలు.